शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। అరే రాణి, ఇదంతా వదిలే. కోడలు రెడీ అయిందో లేదో ఒకసారి వెళ్ళి చూడు. నలుక్కి లేట్ అవుతుంది కదా. సరే అమ్మా, నేను ఇప్పుడే తీసుకొస్తాను. మెడంతా నొప్పిగా ఉంది. చిన్నమ్మగారు ఏం చేస్తున్నారు? చాలా సమయం అయింది, త్వరగా రెడీ అయ్యి బయటికి రండి. అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. అరే దేవుడా, నేను మర్చిపోయాను. ఈ పాటికి అందరూ వచ్చి ఉంటారు కదా. ఏమండి ఇక్కడ చూడండి, నేను రెడీ అవ్వాలి, లెగండి. చాలా సమయం అయిపోయింది, లెగవండి, నేను రెడీ అవ్వాలి. అరే, నేను బయలుదేరుతున్నాను. చెప్పే తీరాలి, మన రతన్ చాలా అదృష్టవంతురాలే. పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో చూడు. రతన్ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఈ ఇంటి సంతోషమే పోయిందనుకో. కోడలా, నువ్వే వీళ్ళందర్నీ బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్దోళ్ల కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. ముందు మావయ్య ఆశీర్వాదం తీసుకో. బావుండు కోడలా. నాకు ఆశీర్వాదం ఇవ్వరా నాన్న? అరే బాబు, ఏంటి అక్కడ ఆగిపోయావు? లోపలికి రా, లోపలికి రా. వద్దు, వచ్చి కౌకలించుకో. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ వల్లే లక్ష్మి మన ఇంటికి వచ్చింది. ఇప్పుడే మన ఇల్లు నిండి ఉంది. నమస్తే, వెళ్ళొస్తాము. నమస్తే, సరే, నమస్కారం. వస్తామండి. నమస్కారం అండి. వెళ్ళొస్తాము. నమస్తే. బయలుదేరుతామండి. నిన్న బాగా టైర్డ్గా ఉన్నావు, కానీ ఈ రోజు రాత్రి నువ్వు లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేవు. ఈ టైంలో ఎవరు? నువ్వు ఉండు, నేను వెళ్ళి చూస్తాను. అరే నాన్న, ఏమైంది ఈ టైంలో?
ఏమైంది? మీరు ఓకే కదా? ఆ, నాకు ఏ సమస్య లేదు నైనా, కానీ విషయం ఏంటంటే ఈరోజు కార్యక్రమాలు మొత్తం అయిపోయింది. ఒక ఆఖరి కార్యక్రమం మాత్రం ఉంది. ఇంకేం సంప్రదాయం బాకీ ఉంది? ఒకవేళ మీ అమ్మ ఉండుంటే మీ అమ్మ చేసేది, కానీ ఇప్పుడు తను లేదు కదా. అందుకే నేనే వచ్చేసాను. లోపలికి రావచ్చా? రండి అన్న, రండి, లోపలికి రండి. ఆ, అమ్మా ఇది తీసుకో, ఇది నీ అత్తగారిది. ఒకవేళ తనుండుంటే తనే నీకు ఇచ్చేది, కానీ ఇప్పుడు లేదు కదా, అందుకే నేనిస్తున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచిదమ్మా. అరే అరే, నాన్న, ఏమైంది? నాన్న, మావయ్య, ఏమైంది? లేకండి. నాన్న మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? నా కాలు బెనికేసింది అనుకుంటాను. చెయ్యిలా వేసుకోండి. నాన్న రండి, నేను మీ కాలుకి మసాజ్ చేస్తాను. రండి వెళ్దాం. సోను, నువ్వు ఇక్కడే పడుకో. నాన్న మెల్లగా రండి. చూసి వెళ్ళండి. నువ్వు తలకు వేసుకో సోను. ఈరోజు నేను నాన్నతోనే పడుకుంటాను. చూసండి. నాన్న జాగ్రత్త, మెల్లగా. ఏంటి మావయ్య గారు, ఈ నెక్లెస్ నా మెడకి ఎలా ఉంది? అర్రర్రే, ఈరోజు నా అందగత్తి ఇంకా అందంగా ఉంది. అరే పొండి, అలా ఉన్నప్పుడు మీరే నన్ను పెళ్లి చేసుకోవాల్సింది కదా. ఎందుకు మీ కొడుకు ఇచ్చేశారు? మీరుగా ఈ ఇంటికి తీసుకొచ్చుంటే మీరు అడిగినవన్నీ చేసుంటాను. అరే నా అందగత్త, నీకు తెలుసు కదా, ఈ సొసైటీలో నాకంటూ పేరుంది. అందరూ ఏం చెప్తారు? తన కొడుకుకి పెళ్లి చేయాల్సిన వయసులో తన కొడుకు కన్నా చిన్నపిల్లని వీడు పెళ్లి చేసుకున్నాడని చెప్పరేంటి? అది బాగోదమ్మా. ఇలా చూడు, నేను చెప్పినట్టు నేను చేశానా లేదా? నేనేం చెప్పాను? నువ్వు నేను ఎప్పుడు విడిచి ఉండవని చెప్పాను కదా, అలాగా జరిగింది. నిన్ను నా ఇంటిలోకి తీసుకొచ్చేసాను కదా. నిన్ను నా కొడుకుకి పెళ్లి చేయించి తీసుకొచ్చుండొచ్చు, కానీ నీ మీద హక్కున్నది నాకు మాత్రమే కదా. హక్క? ఎన్ని రోజులకి మీకు హక్కు ఉంటుంది? ఈ రోజు మీ అబ్బాయి దగ్గర నుంచి కాపాడారు, ఇంకా ఎన్ని రోజులు కాపాడతారు? ఆయన నా భర్త, ఏ రోజైనా ముట్టుకుంటాడు కదా. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వాడి గురించి దిగులు పడకో, వాడిని నేను చూసుకుంటాను. ఈరోజు నువ్వు నన్ను చూసుకో. మావయ్య టీ. కాలు నొప్పి తగ్గిందా నాన్న? ఇప్పుడు పర్లేదు బాబు. మీరు టీ తాగుతారా? వద్దు, నేను వెళ్ళి చూస్తాను.
అరే అత్తయ్య మీరా? రండి అరే రండి రా రండి రా, రా బాబు, సంతోషంగా ఉండు. పద. రండి అత్తయ్య. ఆ, అత్తయ్య తినే మీ కోడలు. అరే రే, ఎవరి దృష్టి తగలకూడదు. మీ ఇద్దరు జోడి చాలా బాగుంది. ఒకవేళ నాకు ఒంట్లో బాగలేకపోయి ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లికి వచ్చేదాన్ని. నాకు బాగయ్యేసరికి వెంటనే వచ్చేసాను చూడండి. మీరు చాలా మంచి పని చేస్తారు. ఇంకా కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండాలి. అరే, కోడలు చేతికుండాలి తినడానికి వచ్చాను కదా. రండి రండి, మీరు కూర్చోండి, నేను వెళ్ళి లోపల పెట్టి వస్తాను. అన్నయ్య, మీ ఒంట్లో ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉన్నాను. నువ్వు వచ్చి కూర్చో, రా కూర్చో. చాలా నీరసించాను అన్నయ్య. ఆ, కోడలా, అత్తకి టీ వేసి తీసుకురా. అరే కోడలా, తిని ఎక్కడికి వెళ్ళింది? కోడలా, కోడలా, ఇదేంటి కొత్త సమస్య? ఏం చేస్తున్నావమ్మా? ప్రశాంతంగా నెయిల్ పాలిష్ కూడా వేసుకొని ఇవ్వనంటుంది. ఇప్పుడు దీనికి ఏంటి సమస్య? చెప్పండి అత్త, మీకేమైనా కావాలా? ఇలా చూడమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తల మీద ముసుగు వేసుకోవాలి, వేసుకోకుండా ఉండకూడదు. వేసుకో, ముందు వేసుకో. ఇప్పుడు నాకు ఒక మంచి టీ తెచ్చివ్వు. 4 గంటలైంది కదా, నాకు సాయంత్రం పూట టీ తాగే అలవాటుంది. లేకపోతే నాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ? దీనికి ఏం పని పడలేదు. కోడలా, ఆ, వర్షం వచ్చేటట్టుంది, అందుకని పకోడలు చేసేసి వేడి వేడి పకోడలతో టీ చాలా బాగుంటుంది. అలాగే. కోడలో ఇది ఇవ్వు అది ఇవ్వు అంటూ ఇది వచ్చిన కాడి నుంచి 4 కిలోలు తగ్గాను. ఎవరైనా ఇంత పనులు అవుతారా? ఈ ఇంటి ఓనర్ అవ్వాలనుకొని వచ్చాను. ఇప్పుడేమో తిననన్న ఇంటి పని మంచి చేసింది. ఇందులో ఇవిడికి పకోడా కావాలంట. అరే, ఎందుకు ఇంత కోపం? ఏమైందమ్మా? ఇప్పుడు ఎందుకు మొహం అంత కోపంగా పెట్టుకున్నావు? అంతా మీ చెల్లి వల్లే. ఈ ఇంటికి వచ్చిన కంచి నాకు పని చెప్తూనే ఉంది. నాకు నడుం నొప్పెడుతుంది. ఏంటి, ఇంత చిన్న విషయానికా? కావాలంటే నొక్కమంటావా? చాలు, ఇదే మీరు ఆలోచించారా? తనని ఇంట్లోంచి ఎలా పంపించాలో ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కోడలా ఇది చెయ్యి అది చెయ్యని అంటూనే ఉంటుంది. ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా కూర్చొనివినట్టుంది. తినేను ముందు ఏమన్నా చెయ్యండి. మిమ్మల్ని చూడాలంటే మీ కొడుకుని మాత్రమే సమాలించాలి. ఇప్పుడు కొత్తగా తిని వేరే. అరే, నువ్వు ప్రశాంతంగా ఉండవు. కోపగించుకుని ఎందుకు అందాన్ని చెప్పుకుంటున్నావు? ఇలా చూడు, ఈ బాధలంతా మర్చిపో. నువ్వు నా గురించి మాత్రం బాధపడవు. ఈ సమస్యలన్నీ సరైపోతాయి. మీరే సరిచేయండి. అరే ఆగో. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. మీరా? ఏంటిది? మన హనీమూన్ టికెట్స్. నాకు అర్థమవుతుంది, మన ఇద్దరం పెళ్ళైన తర్వాత మన ఇద్దరం కలిసి ఉండే అవకాశమే దొరకట్లేదు. అందువల్ల 3 రోజులకి మనం బయటికి వెళ్తున్నాం. 2 రోజుల తర్వాతే మన ప్రయాణం. నువ్వు ప్యాకింగ్ చేస్తుండు.
నేను నాన్నకి అత్తయ్యకి ఈ విషయం చెప్పొస్తాను, సరేనా? హా. ఓ దేవుడా, వీడిని ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది మంచి విషయం బాబు, త్వరగా వెళ్ళండి. ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి. నాకు త్వరలోనే ఒక మంచి మనవడు కావాలి. ఆ, మీరు ఇద్దరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? 2 రోజుల తర్వాతే టికెట్ నాన్న. ఫ్లైట్ లో వెళ్తున్నారా? మీరు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అబ్బాయిని ఇంకా ఎన్ని రోజులకు దూరంగా పెట్టలేను నేను. ఇందులో మీ చెల్లి నాకు మనవడు కావాలి అలా చెప్పి చెప్పి మీ అబ్బాయిని పిచ్చోడిని చేసింది. మీ అబ్బాయిని పడుకోబెట్టడానికి నేను ఏమేమంతా చేసి వస్తున్నాను తెలుసా? తర్వాత ఇంకేం చేయగలను? వాడు నా భర్త. వాడి దగ్గర నేను చాలా రోజులు అలా ఉండలేను, నేను కూడా అలా ఉండను. దాని తర్వాత వచ్చి ఏంటమ్మా ఇలా చేసేసావు అని అడగండి. సేపు నోరు మూస్తావా? ఎప్పుడు చూసినా బాగుతూనే ఉంటున్నావు. నన్ను కాస్త ఆలోచించినప్పు. బాగా ఆలోచించండి, సరేనా? ఆలోచిస్తూ ఉండండి. అరే ఆగు. చందారని, ఇక జరిగే తమాషాని మాత్రం చూడు. కోడలా, ఆ? ఈ రోజు చేసిన షాపింగ్ నాకు బాగా నచ్చింది. నాకు గొంతు బాగా ఆరిపోయింది. నాకు కాస్త నీళ్లు తెచ్చిస్తావా? మీరు ఒక పని చేయండి, ఇవన్నీ రూమ్ లో పెట్టేయండి. ఆ, సరే. నేను వస్తాను. ఆ. రతన్! ఏమైంది సుష్మా? ఎందుకలా అరిచావు? ఓరి దేవుడా, మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు నాన్న. ఇదంతా చందా, దయచేసి నువ్వు నమ్ము. ఇదంతా ఏంటో నాకు అసలు. రాయ్, నోరు మోయ్. ఇక నా మొహాన్ని ఎలా బయట చూపిస్తాను? 4 రోజుల క్రితమే కదరా నీకు పెళ్లి జరిగింది. నువ్వు ఈ పని మనిషితో ఛీ! లేదు నాన్న, దయచేసి నన్ను నమ్మండి. అలాగా? అయితే నేను కళ్ళతో చూసింది అబద్ధం. నిన్ను ఎంత నమ్మవరా? ఎన్నాళ్ళుగా మమ్మల్ని ఏమరుస్తున్నావు? నిన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి మొహం చూసావరా? ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చిన చొక్కా పట్టుకుంటే నేను ఏ సమాధానం చెప్తాంట్రా? చందా, నన్ను నమ్ము ప్లీజ్. నాకిదంతా ఇప్పుడు నేనేం చేయాలి అత్తయ్య? మా ఇద్దరికి పెళ్ళైనప్పటి నుంచి ఎందుకోసమైనా నా దగ్గరికి రాలేదని ఆలోచిస్తున్నాను. నా దగ్గర ఏదో లోపం ఉందని అనుకున్నాను. ఈయనకి కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఈ లోకంలో ఎలా తిరగాలి? నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు ఏడవకమ్మా. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళకూడదు.
ఆ, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిందే నువ్వేరా. అన్నయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారా? మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఊరుకో, సైలెంట్ గా ఉండవు. అరే నీలాంటి వాళ్ళకి ఇంట్లో చోటు లేదు. బయటకు వెళ్ళరా. నాన్న నేను చెప్పేది వినండి. ప్లీజ్ నాన్న. నాన్న. నాన్న నేను చెప్పేది కొంచెం వినండి నాన్న. నాన్న హలో, ఈ ఇంటి వైపు అసలు రాకూడదు. నాన్న నేను చెప్పేది కొంచెం వినండి నాన్న. నోర్మోయ్. నాన్న నాన్న ప్లీజ్ నాన్న నా మాట వినండి నాన్న. నాన్న నేనేం తప్పు చేయలేదు నాన్న. అన్నయ్య చాలు. వాడు నా కొడుకు అయినప్పటికీ తప్పటే ఒప్పుకోలేను. నిర్ణయం తీసుకున్నాను. నేను నాన్నకి ఎలా చెప్పి ఒప్పించేది? నాన్న నా దగ్గర ఎందుకు ఇలా చేస్తున్నారు? నాన్న నాన్న నేనేమీ తప్పు చేయలేదు నాన్న. నేను చెప్పింది నిజం నాన్న. తలుపు తీయండి నాన్న. నాన్న నేను చెప్పేది నిజం. నేను ఎటువంటి తప్పు చేయలేదు నాన్న. అంతే చెప్పండి అత్తయ్య. నేనేం తప్పు చేయలేదు అత్తయ్య. నేను చెప్పేది నిజం అత్తయ్య. నువ్వు కాస్త ఊరుకో. అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. నేను కళ్ళారా చూసింది అది తప్పు కదా. అతనికి కాస్త టైం ఇవ్వాలి. అతని కోపం తగ్గాలి. అతని కోపం తగ్గిన వెంటనే నేను అతనితో మాట్లాడతాను. కానీ అంతవరకు నువ్వు ఎక్కడైనా ఉండడానికి ఏర్పాట్లు చేసుకో. సరే అత్తయ్య. మీరు చందాన్ని చూసుకోండి అత్తయ్య. కుదిరితే తను ఒకసారి నాతో మాట్లాడమని చెప్పండి అత్తయ్య. నేను కరెక్ట్ అయిన సమయం చూసి తనతో మాట్లాడిస్తాను. నేనుంటాను. మీరు నన్ను భయపెట్టారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మావయ్య? ఇంకా ఇంట్లో మీ చెల్లుంది. ఒకవేళ తను చూసేస్తే? తన రూమ్ లో లేదు, మేడ మీదకి వెళ్ళుంటుంది అనుకుంటా. నువ్వు చాలా రోజుల తర్వాత నా చేతికి చిక్కుకున్నావు. మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీ అబ్బాయినే ఇలా చేసేశారు. మీ అబ్బాయి ఇలాంతా ఊహించుండు. ఇదంతా ఎప్పుడు, ఎలా, ఎందుకు?
ఈ ఊరికి ముందు నన్ను మీరు పెళ్లి చేసుకోలేరని ఆ ఊరికి ముందు మీ అబ్బాయిని నాకిచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఈరోజు అదే ఊరు ముందు మీ అబ్బాయిని నీకిచ్చారు. ఇంకా జీవితాంతరం మనిద్దరిని ఎవరు విడదీయలేరు. ఇక మీదట ఇంట్లో ఏం జరుగుతోందని అసలు ఎవరికి తెలియదు. మావయ్య గారు త్వరగా లెగండి, పొద్దున్న అయిపోయింది. అరే లెగవండి, టీ తాగండి. లెగవరా? మావయ్య గారు నటించింది చాలు, లెగవండి. మావయ్య లెగవండి. అరే లెగవండి. అరే మావయ్య ఏమైంది మీకు? నాకు తెలుసు. చూడు, బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈరోజు పొద్దున నేను టీ ఇవ్వడానికి వెళ్ళాను, అప్పుడే ఇన్ని చూశాను. మీకెవరి మీద సందేహంగా ఉందా? ఎవరితోనైనా గొడవలు? మీకేమి తెలుసో అవన్నీ కరెక్ట్గా చెప్పండి. ఏది దాచకూడదు. ఇది మర్డర్ కేసు. సార్ 2 రోజుల ముందు మావయ్య గారు మా ఆయన్ని 2 రోజుల ముందు తరిమేశారు. ఎందుకు? ఇలాంటి వారికి నా ఇంటిలో చోటు లేదు. ఆ తర్వాత ఆ రోజు నుంచి అన్నయ్య చాలా కోపంగా ఉండేవారు. ఎవరితో మాట్లాడేవారు కాదు. ఈయన కోపం తగ్గిపోయాక రతన్ని క్షమిస్తాడని నేను అనుకున్నాను. కానీ నానా 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 నీకేమైంది? నాన్న మీ నాన్న ఇంటి నుంచి బయటికి గంటేశాడు, సో అందువల్ల పగబట్టి చంపేశావు, అదే కదా? కరెక్ట్గా చెప్పానా? లేదు సార్, అలా ఏమీ లేదు సార్. నాన్న నన్ను గంటేసింది నిజమే, కానీ ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. నాకు మా నాన్న అంటే ప్రాణం కన్నా ఎక్కువ సార్. ఆయన్ని చంపేంతగా నాకు ఆయన మీద కోపం రావటమా?
లేదు సార్, అది నీ కల్లో కూడా తలుచుకోలేను. కానీ నాకు జరిగిన ఆ సంఘటన ఈ రోజు వరకు నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను సార్. ఆ రోజు నాకు ఏం జరిగిందో తెలియడం లేదు సార్. ఆ పని మనిషితో కలిసి ఆ రోజు పేటలో ఆ రోజు నేను ఎలా వచ్చానో నాకు అసలు తెలియడం లేదు సార్. ఆ పని మనిషిని పిలవండి, తన్ను విచారించాలి. అసలు జరిగిందేంటో తెలుసుకుందాం. సార్ నేను మీకు నిజం చెప్తున్నాను, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజం చెప్తున్నాను. ఆయన చెప్పినందువల్లనే నేను కొంచెం డబ్బులు తీసుకున్నాను. అంటే రతన్ సార్ పక్కన పడుకున్నట్టు నటించమని ఆయనే నాకు చెప్పారు. అందుకోసం నాకు డబ్బులు ఇచ్చారు. సరే, మీరు వెళ్ళొచ్చు. ఈ కేసు మనం అనుకున్న దానికన్నా పెద్దదిగా ఉంది. ఒక తండ్రి తన కొడుకుని ఇలా ఇరికించి ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. కానీ ఎందుకు? నువ్వు ఒక పని చెయ్యి, ఈ రతన్ ఇంకా జగన్ వాళ్ళిద్దరి కాల్ రికార్డ్స్ తీసుకుని రా. ఇంకా పక్కన ఉండి ఫాలో చేయండి. వెళ్ళు. మీరు ఏ ఊరికి భయపడి మీ అబ్బాయిని నాకు పెళ్లి చేశారో, ఈ రోజు ఆ ఊరికి ముందే మీ అబ్బాయిని ఇరికిచ్చారు. రతన్, రా భోజనం చేద్దాం. ఏమైంది? ఎందుకోసం ఇలా చేస్తున్నారు? చందా, 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 చందా లేకు. చందా, చందా, ఏమైంది? చందా, 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 చూడండి. కొడలా కొడలా ఏమైంది? కొడలా ఏమైంది? ఏమైంది? అరే రతన్, నువ్వెందుకు ఎలా చేసావు? ఇన్స్పెక్టర్ సార్, లోపలికి రండి, కూర్చోండి. కొంచెం ఉండండి, నేను కూర్చోడానికి రాలేదు. అన్నయ్యని హత్య చేసిన వాళ్ళు దొరికారా? మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, మీతో చెప్పాలనే వచ్చాను. చెప్పండి. ఇప్పుడు నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు. అన్నయ్య, కోడలు ఇప్పుడు లేరు. తర్వాత రతన్ మీ కస్టడీలో ఉన్నాడు. నేను అందరినీ పోగొట్టుకున్నాను. కానీ ఆస్తి మీద ఉన్న మోహంతో మొత్తం కుటుంబాన్ని నాశనం చేసేశారు. ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీ అన్నయ్యని మీరే కదా చంపారు. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ కత్తి పైన మీ చేతి రేఖలే ఉన్నాయి. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇంత పెద్ద ప్లాన్ వేశారు, కానీ ఇంత చిన్న తప్పులు ఇరుక్కుని పోయారే, ఎలా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు?
ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఆ రోజు రాత్రి నన్ను చూడ్డానికి రతన్ నా రూమ్కి వచ్చాడు. అత్తయ్య, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ దయచేసి నాన్నతో చెప్పండి. చందా కూడా నా ఫోన్ తీయటం లేదు. నేను చెప్పేదంతా నిజం. నేనేం చేయలేదు అత్తయ్య. అత్తయ్య, నేను నాన్నతో ఒకసారి వెళ్ళి మాట్లాడతాను అత్తయ్య. వద్దని చెప్పానుగా. ఇప్పుడు మాట్లాడవనుకో ఇంకా పెద్దదవుతుంది. నేను రేపు వాళ్ళతో మాట్లాడతాను. నువ్విప్పుడు వెళ్ళు, నేను రేపు మాట్లాడతాను. అతనితో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది, ఒకవేళ నేను కొంచెం ఆడుకుంటే ఈ ప్రాపర్టీ అంతా నాకు దొరుకుతుందనుకున్నా. అన్నిటినీ దాటి అన్నయ్య, చంద ఇంట్లో తప్పు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా రతన్, అతనికి అసలు బుద్ధి లేదు. ఇంత పెద్ద ఇల్లుని అతను చూసుకోలేడని నాకు తెలుసు. అతని సొంత నాన్నే తన జోకర్ చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికి ఇంట్లో ఉండే అర్హతే లేదు. అరే సుష్మా, నువ్వా? ఏమైంది? ఏం కావాలి? ఆ? ఇన్వెస్టిగేషన్ అప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు అంత అనుమానం రతన్ మీదే పడాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ పని మనిషి చెప్పిన విషయం వల్ల నా ప్లాన్ అంతా నాశనమైపోయింది. ఆ తర్వాతే నేను ఇంకో ప్లాన్ ఆలోచించాను. ఆ రోజు అన్నయ్య తను మాట్లాడిన వీడియో రతన్కి పంపించాను. నేను అనుకునేదంతా కరెక్ట్గా జరిగింది. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను. ఈ ప్రాపర్టీ అంతా ఇదంతా నాకు సొంతమే అనుకున్నాను. కానీ ఏ క్రైమ్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. అందులో ఒక తప్పు ఉంటుంది. తీసుకోవాలండి. ఇన్స్పెక్టర్ సార్, నేను చెప్పేది కాస్త రండి వినండి. మేడం.